డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రహాలకి జిఎస్టీ ఏ విధంగా పే చేయాలనేది కాన్సెప్ట్. అయితే ఈ కాన్సెప్ట్లో మెయిన్ మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జిఎస్టీ పే చేస్తామో అలాగే గ్రహాలకు కూడా ఎప్పటికప్పుడు జిఎస్టీ పే చేసినట్టయితే మనకి ఈ ఎక్సెస్ ట్యాక్సెస్ పడవు. లేదు అనేసి అంటే జిఎస్టీ ప్లస్ ట్యాక్సెస్ అనేవి మనం ఏ విధంగా అయితే పే చేస్తామో ఒక్కసారే, అంటే ఎవ్రీ ఇయర్ పే చేయకుండా ఒక్కసారే మనం ఎలాగైతే పే చేస్తామో గ్రహాలకు కూడా ఎప్పటికప్పుడు రెమెడీ చేసుకుంటే మనకి ఆ జిఎస్టీ లాగా ఏ ఇబ్బంది కలగదు. లేదనేసి అంటే ఒకేసారి ప్రమాద రూపంలో ట్యాక్స్ ప్లస్ ఈ జిఎస్టీ ప్లస్ ట్యాక్స్ అనేది మనం ఒకసారి పే చేయవలసి ఉంటుంది. అయితే ఈ జిఎస్టీ అనేది గ్రహాలకు ఎలా పే చేయాలనేసి అంటే గ్రహాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఎలా? మన బర్త్ చార్ట్తో మనతో మాట్లాడుతుంటాయి. మన బర్త్ చార్ట్లో కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనతో మాట్లాడతాయి. ఆ మాట్లాడే ఆ యొక్క లాంగ్వేజ్ అనేది మనకు రావాలి. వచ్చినప్పుడే అవి ఏం చెప్తున్నాయి, మనం ఏం చేయాలనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన బర్త్ చార్ట్లో 8వ భావం అనేది మన యొక్క జిఎస్టీ పే చేసే ఒక టూల్ అనమాట. ఈ 8వ భావం 12వ భావంలో ఏ గ్రహాలు అయితే ఉంటాయో ఆ గ్రహాలకి మనం రెమెడీస్ చేసుకున్నట్టయితే, అంటే రెమెడీస్ అంటే చాలామంది ఒకసారి ఒక 20 రోజులు లేదంటే 10 రోజులు లేదంటే 1 వీక్ చేసి తర్వాత నేను 20 రోజులు చేశాను కదా నాకు ఈ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అనేసి అంటే అది మీరు ఈ ఒకేసారి జిఎస్టీ ప్లస్ ట్యాక్స్ ఏకంగా పే చేసినట్టు అవుతుంది. దీనికి ఏంటనేసి అంటే మనం ఎప్పుడు మన ప్లానెట్స్ 8th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి ఆ ప్లానెట్స్కి ఎవ్రీ వీక్ మనం చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి 8th హౌస్, ఇక్కడ 8th హౌస్ మనకి ఏమైందండి? 8th హౌస్లో ఎవరున్నారు? రాహు ఉన్నారు. 8th హౌస్లో రాహు ఉన్నారు. అలాగే రాహు 8th హౌస్ అంటే కుంభంలో ఉన్నారు. కుంభానికి అధిపతి ఎవరండి? శని భగవానులు. వీళ్ళిద్దరికీ కూడా మనం రెమెడీస్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే అలాగే ఈ 8వ భావంతో పాటు 12వ భావం రెమెడీ కూడా మనం చూద్దాం. 12వ భావాన్ని కూడా మనం రెమెడీస్ చేసుకోవాలి. ఎందుకంటే 12వ భావం హాస్పిటల్ చూపిస్తుంది కాబట్టి 8వ భావం ఇబ్బందుల్ని ప్రమాదాలు చూపిస్తుంది కాబట్టి మనకి ఇబ్బందులు ప్రమాదం అయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? 12వ భావం అంటే హాస్పిటల్కి వెళ్ళాలి. కాబట్టి ఈ రెండింటిని మనం కంట్రోల్ చేయవలసి వస్తుంది. అదే మనం జిఎస్టీ అంటే మనం డబ్బుల రూపంలో జిఎస్టీ పే చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వీటి రూపంలో మనం జిఎస్టీ పే చేస్తాం. అయితే ఇక నెక్స్ట్ 8వ భావానికి 12వ భావానికి మనం ఏంటి రెమెడీ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.